ఫాల్స్, వాటర్ ఫాల్స్ చూడ ఊగుతా ఉంది అట్లా మనం నడుస్తూ ఉంటుంది. చేంజ్ 500కా నయ్యే. మనం కూడా కొద్దిసేపు అలా క్రికెట్ ఆడొద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి మనకు కరెక్ట్గా 10:30 అయితే అయింది. మనం ప్రజెంట్ తురాలో అయితే ఉన్నాం కదా. ఇది మరుసటి రోజు. ఈ రోజు ఇక్కడ కొన్ని చుట్టుపక్కల కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవైతే చూసుకొని మన తిరిగి సాయంత్రానికి అయితే మళ్ళీ మన హోటల్కి అయితే వద్దాము. మన హోటల్ బాగుంది, పార్కింగ్ కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇది ఎప్పుడన్నా వస్తే ఎడకే రావాలి. మళ్ళీ తక్కువ రేటు, బడ్జెట్, ఏమంటే ఒక అటాచ్డ్ బాత్రూమ్ లేదు కానీ మనకి సరిపోతుంది. ఏదో తేడాగా ఉంది వాతావరణం మనం బయలుదేరిన టైంలో. ఇది తురా మార్కెట్. ఇది రేపు పొద్దున్న ఒకసారి వద్దాము. నేను మార్నింగ్ అయితే టిఫిన్ అయితే ఏం చేయలే కానీ ఇక్కడ ఒకటి వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది దగ్గరలో. దాదాపు ఒక 12 కిలోమీటర్లని అయితే చూపిస్తా ఉంది, 11 కిలోమీటర్లు. ఈ తురా చుట్టుపక్కల అనేది మనకి గారో తెగల వారికి సంబంధించిందని చెప్పినాయి కదా. ఈ తురా చుట్టుపక్కల విలేజెస్ అయితే కొన్ని ఉంటాయి, గారో విలేజెస్. ఈ వాటర్ ఫాల్స్ చూసుకొని ఏదో ఒక విలేజ్ కి అయితే పోయేదానికి ట్రై చేద్దాము. ఈ హోటల్ పారామౌంట్ ఉంది, దీంట్లో అయితే అడిగినాం ఫస్ట్. వీళ్ళు కూడా 500 రూపాయలు చెప్పినాడు కానీ బైక్ పార్కింగ్ లేదు. అది కాక పైన ఉంది. నాయన ఎన్ని మోసుకోపోయాలి, అప్పుడు నేను సస్తారా అనుకుని వద్దులే అని రాజ్ కమల్ హోటల్ పోయినాము. ఆడైతే చాలా బాగుంది, కావాల్సినంత బైక్ పార్కింగ్ ఉంది, కారు పార్కింగ్ ఉంది. అది కాక మనకి కిందనే ఉంది ఏది మన రూమ్ కూడా, మనం పైకి ఎక్కాల్సిన అవసరం లే. ఈ ఆడకు వచ్చినవారు అది ఇది ఎక్కడికో తీసుకొచ్చేసింది. మనం ఎడకపోయినాం. ఇప్పుడు ఎడపోవాలి. ఇప్పుడు ఏడు నుంచి ఐసా మెయిన్ రోడ్ కో రాస్తా है कैसा जाना? हाँ अच्छा, శంకులు పడుతుండే. ఇదైతే ఇక్కడికి రోడ్డు ఎండ్ అయిపోతుందంట. రే భలే ఉంది ఇక్కడ మాత్రం. ఏమైనా ఇట్లా హిల్ స్టేషన్స్లో చాలా బాగుంటుంది వాతావరణం. కానీ ఇక్కడ మనుషుల హడావిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, స్లోగా ఉంటుంది మూమెంట్ కూడా. చాలా నచ్చుతుంది నాకు ఇట్లాగా హిల్ ఏరియాస్లో. ఈడ పాపం వీళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉండరు, అసలు అడుగున ఉన్నారు. ఎందుకంటే ఇవి కంప్లీట్గా రిస్ట్రిక్ట్, అంటే చాలా ఇరుకిరుగ్గా ఉన్నాయి కదా ఈడ రోడ్లో. ఎవడన్నా ట్రాఫిక్ రూల్స్ కానీ పాటించలేదు అనుకోండి, మొత్తం సిటీ బ్లాక్ అయిపోతుంది. ఒక్క దగ్గర బ్లాక్ అయిందంటే. అందుకని వీళ్ళు ఎక్కడదక్కడ క్లియర్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. సో ఇక్కడ హిల్ స్టేషన్స్ లో రూట్ మ్యాప్ పెట్టుకునేటప్పుడు బైకులు పెట్టుకోకూడదు, కార్లు ఇది పెట్టుకోవాలి, కార్ రూట్ మ్యాప్. ఎందుకంటే ఈ బైకులు పెట్టుకున్నాం అనుకోండి, నడుచుకొని పోయే రూట్లు కూడా చూపిస్తాను. ఇందాక మనం అక్కడే అట్లాగే పోయి నడుచుకొని పోయే దగ్గర ఆ కిందకి స్టెప్స్ ఉన్నాయి, ఇట్లాగా ఆ రూట్ లో పోమంటాం. ఇది బైక్ వేసుకొని ఇదే హెలికాప్టర్ అనుకుందా, లేకపోతే ఏమనుకుందో గూగుల్ మ్యాప్స్ మనల్ని. పంది మాంసం ఒక తలకాయ పెట్టుకుంటారు. పంది ఎక్కువ తింటారు ఇక్కడ, పంది మాంసం అనేది. ఈడ చూడండి వాన అట్ట పడుతుందో. అసలు ఇందాక అక్కడ దాకా అసలు ఏమీ లేదు, ఇక్కడేమో బీభత్సంగా పడుతా ఉంది వాన. ఎంత పని చేసినా వానమ్మ ఆగదమా ఎడన్నా, ఆగిన అట్లాగే ఉంది. వాటర్ ఫాల్స్ గా రాస్తా ఏనా వాటర్ ఫాల్స్ అయ్యే చిక్క. మబ్బులు అయితే ఇంకా ఎక్కువ వస్తా ఉండే. ఇంతే, ఏం చేయాలి. మేఘాలయ అంటే ఇంకా వానలు కాక ఎండలు కాస్తాయా? చూడండి ఎంత డౌన్ ఉంది. ఈ వానకి స్కిడ్ అయిందంటే జారుకుంటా పోతాం, జారుడు బల్ల మీద జారినట్టు. మనకు ఆ వాటర్ ఫాల్స్ దగ్గర లేకుండా ఉంటే చాలు, ఈ ఆడున్నా లేకపోయినా. ఎంత క్లియర్గా ఉన్నాయి వాటర్ ఇక్కడ. బొర్రీ చూడండి ఎట్టున్నాయి వాటర్. వెల్కమ్ టు రింగి సొంగిత్తల్. ఇదిగోండి ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ 2 కిలోమీటర్లు ఈ విధంగా అయితే ఉంది రోడ్డు. కొంచెం దూరం ట్రెక్కింగ్ కూడా అయితే ఉంటుంది అనుకుంటా. ఇది ఇంత దూరంలో వీళ్ళు ఇంత బాగా ఇల్లు కట్టుకుంటారు. ఇలా ప్రశాంతమైన జీవితం వీళ్ళది. ఎటువంటి ఆర్భాటాలు ఉండవు, హ్యాపీ లైఫ్ అనమాట, హ్యాపీ ఫేసెస్. అందుకే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. బ్రిడ్జ్ ఉందిలేండి. హైలైట్ అసలు ఈ బ్రిడ్జ్. ఏమైనా ఉందాడు అసలు, వాటర్ బాగా ఫ్లో అవుతున్నాయి. చూడండి అసలు ఏముందాడా. అటు చిన్నది ఒక బ్రిడ్జ్ ఉంది. బాబ్బా సాల్రా జీవితానికి. వాటర్ ఫాల్స్ కా రాస్తా
क्या ఫాల్స్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ वाटर ఫాల్స్ వాటర్ వాటర్ ఫాల్స్ फोर्स वाटर हाँ। पेगादारी फोर्स పెలుగా పెలుగా पेगा हाँ, इधर नहीं जाओ सीधा 2 किलोमीटर గాడి जा सकते हैं ठीक है ఇంకా 2 కిలోమీటర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మనకేమో 1.2 కిలోమీటర్ అంటే బైక్ 1.2 కిలోమీటర్ వరకే పోతుంది. అక్కడి నుంచి మనం నడవాలన్నమాట. ఓ గలమా ఓ ఓ ఓ ఓ ఓ ఓ. किधर जाना वाटरफॉल्स को सीधा जाना हाँ हम लोग का जगह तो सकती ఆయేగా ఠీక్. ఏమైందంటే వెళ్ళిపోయినాం, ఇట్లా చక్కగా ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఏదో పోయి దాదాపు ఒక 2 కిలోమీటర్లు పోయి మళ్ళీ తిరుక్కొని వచ్చినాం. ఆడపోతే ఆడెట్టుందంటే వాటర్ ఫాల్ ఏమో మనం ఏదో పైన ఉన్నాము, పైన నుంచి కింద కనిపిస్తుంది వాటర్ ఫాల్. ఆ నుంచి చక్కగా వెళ్ళిపో దుంకిమంటా ఉంది ఇది గూగుల్ మ్యాప్స్. ముంచినాం కదా, ఈ అన్నగారు అయితే వస్తారంట మనతో పాటు. ఠీకే इसको चाहिए ना हाँ? उधर देखो सीधा ओके पलगा इधर अच्छा हम्म। उधर से गाड़ी रखेगा ना हाँ उधर जाएगा हाँ ये रास्ते पे स्टेप ऐसा तो स्टेप पानी तक जाएगा. हाँ। अच्छा गाड़ी नहीं चला गया तो हाँ गाड़ी नहीं चलेगा. एक आदमी आया एक ही आदमी आया. अच्छा चलेगा ठीक है थैंक यू. हवा कैसे था मतलब हवा हवा बता ढूंढने के बाद जो नहीं नहीं बिगा का आपका देखने को, खाली देखने को. देखने का ये ना हाँ अच्छा थोड़ा देखने को तो जुट जाएगा ना काम तो ठीक हो गया ठीक है. అని చెప్పింది మనకు ఒక ముఖ అర్థం కాలే కానీ దానికైతే ఎండ్ నుంచి ఒక ట్రెక్కింగ్ అయితే ఉంది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్లా ఉంటుంది ఇక్కడ. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి ట్రెక్కింగ్. ఇక్కడ కొంచెము జాగ్రత్తగా పోండి. ఏంద్రా తీసుకొచ్చి ఇక్కడ వేసినారు నన్న జారినాం అంటే కింద అంటూ. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఆకులు ఉన్నాయి, ఈ ఆకులు మొత్తం తడిసిపోయి ఉన్నాయి. ఈ తడిసిపోయిన ఆకుల్లో మనం పోతా ఉంటే జారుతా ఉంది ఇది. ఇదిగోండి మనమైతే మొత్తానికి గెటప్ అయితే చేంజ్ చేసేసినాము. వాటర్ ఫాల్స్ దండిగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇప్పుడు చూస్తే నేను చాలా ఉన్నాయి వాటర్, అడుగు ఆచి తూచి వేయాల్సి వస్తూ ఉంది. ఇదేమవుతుందంటే ఇదిగోండి ఇప్పుడు మనం ఇట్లా అడుగేస్తున్నాం కదా, ఈ ఆకులు బాగా నీళ్లు పెట్టి తడిసి ఉన్నాయి, జారిపోతా ఉంది ఇట్లాగా. ఇది డౌన్ ఉంది బాగా, గ్రిప్ కూడా లేదు. నేను చూడండి ఎంత బాగా ఎగుతున్నాడు ఆ కర్రను పట్టుకొని. ఒర్రే అదే నా సార్ ఇంకా అంత హైట్ ఉంది, ఆయన అక్కడిదే ఎందుకు తెంపుతా ఉన్నాడు కాయల్ని. ఇప్పుడు అవన్నీ ఏరాలి పాపం ఆయన. ఎక్కడెక్కడ కూడా ఉంటాయి. ఏందనుకున్నారు ఒక చెట్లు ఇవన్నీ. మొత్తానికైతే మనం పెల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇది కరెక్ట్గా మనకి ఆ తురా నుంచి ఒక 13 కిలోమీటర్లు అయితే లోపలికి ఉంటుంది. బైక్లో 13 కిలోమీటర్ల వరకు రావచ్చు. ఇది ట్రెక్కింగ్ ఏం పెద్ద కష్టమే లేదు, చిన్నదే ట్రెక్కింగ్. ఒక కిలోమీటర్ ఉంటుంది ట్రెక్కింగ్ అనేది. వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందంటే సో చూడండి ఏముందా హైలైట్ కదా. ఇది కాదు హైలైట్, ఇదిగోండి మనకి ఇది వుడెన్ బ్రిడ్జ్. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మనకి అంత బురదగా మామూలుగా అయితే క్లియర్గా ఉంటాయంట, కానీ చాలా ఉన్నాయి వాటర్ మాత్రం. బ్రిడ్జ్ మీద అలా నడుచుకుంటూ పోయొద్దాం, ఎట్లా ఉంటుందో చూసొద్దాం. మన హెల్మెట్ అయితే ఆడ పెట్టినాం. కోతులు ఏమి లేవులేండి పెద్దగా. ఇనప తీగలు అయితే దానికి చెట్టుకు కట్టి ఈ విధంగా అయితే దీన్ని అయితే బ్రిడ్జిని అయితే కట్టినారు. ఉంటుందా ఏమో నడుచుకుంటూ పోతా ఉన్నది దీని మీద. పడింది అనుకోండి ఉయమ్మో పర్లే బాగానే ఉంది, మరీ అంత తీసి పారేసేది ఏం లేదు, కానీ అడుగు పెడతా అంటే లోపలికి వెళ్ళిపోతుంది కాలు. ఒక స్టెప్కి అయితే వచ్చినాము, 7 నుంచి ఇంకా 2వ స్టెప్. బాగా కట్టినారు ఇది. అవతల నుంచి అంటే వీళ్ళు పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కట్టుకున్నట్టుంటుంది ఇది. అవతల నుంచి అవతలకి గోడ మీద నడుస్తున్నట్టే ఉంది ఇది. షేక్ అవుతాను చూడండి ఇది. హైలైట్ అసలు ఇది. మిడిల్ వరకు పోయి వచ్చేద్దాం వెనకాలకి. చూడు ఊగుతా ఉంది అట్లా మనం నడుస్తూ ఉంటుంది. ఇటు నడిచేటప్పుడు ఇదిగోండి కాలు ఇట్లా అడ్డంగా వేయాలి. ఇట్లా వేసామంటే బొక్కలోంచి స్కిడ్ అయిపోతుంది, అందుకని ఇట్లా అడ్డంగా వేసి నడుస్తూ ఉంటాను నేను. ఇక్కడైతే ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే ఉండా, ఖాళీగా ఉంది. ఏమంటే ఇది స్విమ్మింగ్ చేయొచ్చు, కానీ మనకి వాటర్ ఇప్పుడే వర్షాలు పడడం వల్ల బాగా కొంచెం బురదగా ఉన్నాయి, కానీ పర్లే బాగానే ఉన్నాయి వాటర్. మనం అయితే ఇప్పుడు స్విమ్మింగ్ చేయట్లేడ. ఎంత బాగుందో.
ఇది అనమాట బ్యాంబూ బ్రిడ్జ్. ఇది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఇందాక మనల్ని ఆడ ఈ ఒక్కలు కోసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే అటు ఇటు క్రాస్ చేసేదానికి ఇది బ్యాంబూ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. స్తంభాలు నాటి ఏం లే, ఊరికే చెట్లు కట్టేసి ఉంటారు ఇక్కడ. దీన్ని పెద్ద వర్షాలప్పుడు ఆ చెట్లు కానీ ఒరిగినాయి ఏంటి ఇది పడిపోతుంది అంతే. మామూలుగా ఇక్కడ ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఇంకా అటు నుంచి ఇటు క్రాస్ చేయలేరు కాబట్టి వాళ్ళైతే ఈ చెట్లకి అటుపక్క చెట్లకి ఇటుపక్క చెట్లకి ఏమైనా కట్టేసి ఉంటారు దీన్ని బ్యాంబూ బ్రిడ్జ్ని. ఏ చెట్టుకి కనబడితే ఆ చెట్టుకి తీగలు కట్టేసి ఉంటారు చూడండి. అయ్యే మొత్తం మనం ఎక్కేదానికి సస్తాను. దిగేటప్పుడు సింపుల్గా దిగేసినాం కానీ మొత్తానికి అయితే ఆపసోపాలు పడి ఎక్కువ వచ్చినాము. అది కాకుండా మనం ఉదయం టిఫిన్ చేయలే కదా, ఉరికి మంచినీళ్ళు ఒకటే తాగింది. ఏడుకు వచ్చే లోపల అయిపోయింది మన పని. శివరంగా వచ్చేస్తున్నాయి కాళ్ళు. ఇదే ఇప్పుడు మనకి నది పోతుంది కదా, ఇదే అనమాట మనకి ఆడ వాటర్ ఫాల్స్ దగ్గరికి పోయేది. ఏడు మాత్రము అంటే ఒక చిన్న అంగడి పెట్టుకొని ఎంత బాగుంది ప్రశాంతంగా ఉండే. ఆ చెట్టు కింద ఒకటి ఉయ్యాలైతే కట్టుకున్నారు. అటు ఊక్కుంటా వాటర్ని చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. ఇది బ్యాంబూతో ఒక చిన్నది ఇల్లు కట్టుకొని ఉండరు. పానీ బాటిల్ క్యా, పానీ కా బాటిల్ నార్మల్ ठंडा मत. फोन पे चलेगा? ఏంటంటే గబిల్ కిచెన్ అంట. రైస్, మీటు, క్యాటరింగ్ సర్వీసెస్ మనకు అన్ని బల్లేగానే ఏదన్నా ఫుడ్. అబ్బా ఖానా మిలేగా. ఇక్కడ ఏముందని అడిగితే ఈ రైస్తో పాటు ఈ కర్రీస్ అయితే ఉన్నాయంట. ఈ కర్రీస్లో చికెన్, మటన్, బీఫ్, పోర్క్ ఉందంట. మామూలుగా వెజ్ ఏం లేదంటే వెజ్ ఏం లేదు, రైస్ ఇది ఉంది, కావాలి చికెన్ కర్రీ ఉందన్నాడా. సర్లే అండి చికెన్ కర్రీ అయితే తీసుకురామని చెప్పిన. ఇది చికెన్ ఏదో మనకైతే తినేదో తెలీదు. మొత్తానికి అయితే ఇలా అన్నం అడిగితే అన్నం ఈ విధంగా మనకి అరిటాకులు అయితే పెట్టించినారు. ఇట్లా ఒక ముద్దలుగా అయితే దీంట్లో పెట్టున్నారు. దీంట్లో ఇప్పుడు కలుపుకొని తినేది మనం. మొత్తం నూనె ఇదే పైన తెల్లతా ఉందా. కోడి కాలు కనిపించిందంటే చికెనే. ఉల్లగడ్డలు అయితే దండిగా వేసినారు. ఇక్కడ పరిస్థితి ఎట్టుందంటే కంపల్సరీగా ఒక గొడుగు అనేది క్యారీ చేయాలి. అప్పటికప్పుడు వాన పడుతూ ఉంది, అప్పటికప్పుడు ఎండ వస్తూ ఉంది. మనం ఇంతకు పోయేటప్పుడు భారీగా వాన పడుతూ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎండ వస్తూ ఉంది. రోడ్డు మాత్రం చాలా బాగుంది కానీ టర్నింగ్లు అటు ఇటు మామూలు పాము తిరిగినట్టు తిరుగుతూ ఉంది. కరెక్ట్ గా మనకి 28 కిలోమీటర్లకి గంట టైం చూపించింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత స్లోగా ఉంటది జర్నీ అనేది ఈ ప్రాంతాల్లో. ISBT తురా అంట. ఇది తురా బస్ స్టాండ్ ఇక్కడికి ఉంది. ఇది దారిలో పోతా అంటే దారి పొడుగుతా ఏదో సంత మార్కెట్ అయితే జరుగుతూ ఉంది. అటు ఇటు అన్నీ ఏందో పెట్టున్నారు. బాగానే ఉంది పెద్దగానే ఇదే మార్కెట్. కొండకి ఏదో చెట్లు పిచ్చి చెట్లు లాగా మలుసుల్లా అవన్నీ పైనాపిల్ చెట్లు అవన్నీ. చల్లంగా ఉంది వాతావరణం మాత్రం. ఇక్కడ ఎండపాటికి ఎండగాస్తా ఉంది కానీ ఇదిగోండి ఇక్కడ నుంచి ఏదో రైట్ తీసుకోవాలంటే ఈ రోడ్లో. ఇక్కడ చూడండి ఎదురు చెట్లు ఎట్లా ఉన్నాయి అసలు. ఊయమ్మో ఏదో గోడ కట్టినట్టే ఉన్నాయి అటు ఇటు ఎదురు చెట్టు. ఎక్కడి నుంచి ఇంకా ఒక 2 కిలోమీటర్లు ఇటు లోపలికి పోవాలంట. లోపలికి పోతే ఏదో ఒక విలేజ్ వస్తుంది. అంటే ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అన్ని గారో విలేజెస్, కానీ ఇది కొంచెం బాగుంటది అని అయితే ఎన్నానో చదివినానో ఏమో. మొత్తానికి చండిగ్రి పానీ బాట్లే పానీ चेंज है 500 का नहीं है. फोन पे सिग्नल ఉందా? ఉన్నట్టుగానే ఉంది. మరక్ ठीक है.
గారో విలేజ్ చాలా బాగుంది. ఇదేదో మొత్తం అంతా ఇక్కడ ఇల్లులన్నీ స్లాబ్లు అయితే లేవు, ఓన్లీ గోడలు కట్టినారు, పైన ఒక రేకులు అయితే వేసేసినారు, తాళం వేసేసి ఉంటుంది దీన్ని. ఇదనమాట చర్చ్. ఈ తొట్టి దేనికి అనుకున్నారు? బాప్టిజం సేకరించేదానికి అనుకుంటా. ఇది దీంట్లో వాటర్ పోసి ముంచి దీంట్లో లేపుతారనమాట. మన బామ్మగారు చూడండి ఎంత చక్కగా కూర్చొని సిగరెట్ తాగింది సిగరెట్ చుట్టూ అది పరిస్థితి. ఏడా ఇల్లులన్నీ ఆల్మోస్ట్ అన్ని ఎదురు కర్రలతో ఎదురు బొంగులతో అయితే తయారు చేస్తుంటారు. ఏం లేదు, చుట్టుపక్కల గోడలన్నీ ఎదురు బొంగులతో అయితే లేపి పైన అయితే ఇనప రేకులు అయితే వేసేసుకుంటున్నారు. నామ్ క్యా ఆప్కా? కప్లీ. ఓ కితనే క్లాస్ పడితే? 7th. వెరీ గుడ్. ఇవి మొత్తం అంతా ఎదురు ఉంటుంది కదా, ఆ ఎదురుని కోసి ఇట్లాగైతే సప్పటిగా చేసుకుంటా ఉన్నారు. ఇది మొత్తం అంతా ఈ విధంగా అల్లుతూ ఉంటారు దీన్ని. దీని లోపల ఈ విధంగా ఉంది చూడండి. ఇది కరెక్ట్గా 1, 2, 3 పోర్షన్లు ఉన్నాయి. అటుపక్క ఒక తలుపు ఉంది. దీని మీద మళ్ళీ రేకులు అయితే వేసుకుంటారు ఇట్లాగా, అంతే ఇల్లు రెడీ. వంట రూమ్ ఇది మొత్తం అంతా పొయ్యిలో. సో దీని లోపల అయితే మనకి ఇది ఒక చిన్న ఇల్లు అనమాట. చిన్న మంచం లాగా అన్ని ఎదురు చెక్కలు మొత్తం. దీనికి ఒక సపరేట్ గోడౌన్ లాగా ఏర్పాటు చేసుకొని దీంట్లో అయితే కట్లు పెట్టేస్తున్నారు. మొత్తం సంవత్సరానికి సరిపడా కట్లు అయితే దీంట్లో ఉన్నాయి. ఆడైతే తేనె కావాలా, తేనె కూడా వీళ్ళు పెంచుతున్నట్టున్నారు. ఆడకు పోతే కుడతాయేమో ఈ తేనెటీగలు. ఈ పచ్చగా ఉన్నాయి డబ్బాలు, అవి తేనె డబ్బాలు. తినేది రైసే, కానీ బయట నుంచి ఎక్కువ తెచ్చుకుంటా ఉంటారంట. ఇక్కడ పండించేది ఏంటంటే ఒక్క చెట్లు అయితే ఎక్కువ పండిస్తా ఉన్నారు. అవిను మళ్ళీ ఎదురు మామూలుగా అడవిలో పోతే కావాల్సిన ఉంటాయి. ఇదేదో చిన్న ఒక గుంతలాగా ఉంది. ఈ గుంతలో అయితే చేపలు పడుతుంటారు వీళ్ళు. పువ్వా ఉరి ఈ పక్క తొక్కితే ఆ పక్కలు వేస్తూ ఉంది. ఇది వచ్చి మామూలుగా పార. చూడండి కత్తి, గడ్డి కోసేదానికి బాగా కన్వీనియంట్గా ఉంటుంది కోసేదానికి. హత్తి బోల్తే. ఇది గారు భాషలో హత్తి అని పిలుస్తారంట దీన్ని. గోదార్. గారు భాషలో దీన్ని గోదార్ అని పిలుస్తారంట. ఇదేందో ఒక చెట్టు ఉంది ఇక్కడ. దీనికి ఒక కాయలు అయితే ఉన్నాయి. ఏం కాయలు ఇవి? అప్రికాట ఏందో ఇది చెట్టు. అప్రికాట అనుకుంటా. ఇది దండిగా ఉండే కాయలు. ఇక ఏమంటే బంక వస్తుంది దీంట్లోంచి. చూడండి ఇదంతా బంక. పడిందా ఏమన్నా చేప? పోయి ఆడేసినాడు ఆయన. అబ్బా మొత్తం అంతా చెత్త అంతా వచ్చింది బయటికి. ఏమవుతున్నాయంటే చేపలు అక్కడక్కడ బుడుంగని పైకి లేస్తున్నాయి. వీళ్ళు దాన్ని చూసి ఆడైతే వల వేస్తూ ఉంటారు. వీళ్ళు వల వేస్తే అది పడ్డంలే, ఓన్లీ చెత్త ఒకటే పడుతుంది. నేను చెత్త అంతా తీసుకొని మళ్ళీ వేస్తూ ఉంటారు. మనం ఇందాక ఆడ విలేజ్ చూసుకున్నాం కదా, ఇదే రూట్ లో మనకి ఇంకా లోపలికైతే ఒక 8 కిలోమీటర్ల లోపలికైతే పోతున్నాము. ఆడేదో ఒక వ్యూ పాయింట్ అనేది అయితే ఉంది. ఎట్లాగే ఎంత దూరం వచ్చినాము అదొక 8 కిలోమీటర్లే కదా అని ఆ వ్యూ పాయింట్ అయితే చూసుకొని మనం అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ కి పిచ్చి పెట్టేసింది, ఎట్లా పెడితే అట్లా చూపిస్తా ఉంది అది. మనం అక్కడమే పోతా ఉన్నాం. దాని నుంచి వర్షం పడితే మాత్రము ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊర్రి భలే ఉంది ఇదే. ఏ చెట్టు ఏ నెత్తి మీద పడుతుంది కూడా తెలియదు. ఇక్కడ అటు ఉంది పరిస్థితి. పైకి కమ్మేసి ఉండే అయితే చెట్లన్నీ. ఈ పీక్ పాయింట్కి ఇంకా ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ గూగుల్ మ్యాప్స్ సగం మధ్యలో పనిచేయలా. వై జంక్షన్ ఒకటి ఉంది. ఆ జంక్షన్ నుంచి ఈ రూట్ రాకుండా ఇంకో రూట్లో వెళ్ళిపోయినాం. దాదాపు ఒక 3 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయినాం లోపలికి వెళ్ళిపోతే అప్పుడెప్పుడు లాంగ్ లో కావాల సిగ్నల్ వచ్చి ఏడో అడవి మధ్యలో చూపిస్తా ఉన్నింది. ఒరే నాయన ఏడున్నారా అని ఎత్తుక్కొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అయితే రూట్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడైతే పోతాం. ఏడ చూడండి అసలు ఏముందో. పోతా అంటే గాల్లో తేలిపోవచ్చు. ఇక్కడ ఇందాక దాకా అసలు ఎండే తగలేదు ఆ కొండల మధ్యలో ఆ చెట్లకి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎట్టుందో. ఒర్రే ఇదేందో భలే ఉంది. ఇక్కడ క్రికెట్ ఆడదాం మనం కూడా. ఒర్రే మనం కూడా కొద్దిసేపు అలా క్రికెట్ ఆడొద్దాం. ఇది ఎవరు లేరు, ఖాళీగా ఉంది. గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. cepat tengah ya. ठीक है बाय.
బాగుంది గ్రౌండ్ మాత్రం. మంచి ఎక్స్పీరియన్స్. ఇది ఎవరు పాప వాళ్ళిద్దరు ఆడుకుంటా అన్నారు. వేరే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ వచ్చేది వరకు మనం బ్యాటింగ్ వెయిట్ చేయాలా. వాళ్ళిద్దరే కాబట్టి కొద్దిసేపు అలా అడిగి క్రికెట్ అయితే ఆడినాము. మనం పీక్ పాయింట్ కి అయితే వచ్చేసినాము, వ్యూ పాయింట్ కి. ఇదనమాట వ్యూ పాయింట్. ఎటువంటి అసలు ఏముందా, నోక్ రెక్ బయోస్పియర్ రిజర్వ్ అంట. నేమ్ యాండ్రిక్. కెరెబేస్, కెరిబియన్. వీళ్ళకి అసలు హిందీ రావట్లేడా. మనకు వచ్చిండేది ఒక్క మొక్కలు అయితే అస్సలు అర్థం కావట్లే. అది గారో భాష, మనకేం అర్థం కాదు. ఠీకే బాయ్ 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 అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మన హోటల్కి అయితే వెళ్ళిపోయేది. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.